అత్తాకోడళ్ళ గుడి ప్రసాదాలు. అది శాంతపట్నం అనే ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో వసుంధర, అనన్య అనే అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. అనన్య భర్త అర్జున్, వసుంధర భర్త రాఘవయ్య. రాఘవయ్య ఊరి పెద్ద. గ్రామంలో ప్రతిదానికి ఆయన తీర్పుండాల్సిందే. అక్కడ ఉన్నొక గుడి కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. ఆ గుడిలో వారంలో 3 రోజులు ప్రసాదం పెడతారు. ఆ ప్రసాదాల కోసం అనన్య, వసుంధర రకరకాల వేషాల్లో వచ్చి 10 సార్లుకు పైగా ప్రసాదం తింటారు. అలా ఒకరోజు ప్రసాదం తిని ఇద్దరూ ఒక చెట్టు దగ్గర కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు పూజారి భార్య చేతిలో ఏముందో కన్నత్తయ్య, ఈ ప్రసాదం అమృతంలాగా ఉంటుంది. మనం ఏదో ఒక రకంగా అక్కడికి లైన్లో వెళ్ళి నించుని మారు వేషాల్లో దాన్ని తీసుకొని వస్తున్నాం. మనల్ని ఎవ్వరూ గుర్తుపట్టడం లేదు కాబట్టి సరిపోతుంది. లేదంటే మన పని అయిపోయేదే. ఈసారి గుర్తుపట్టినా ఏం కాదు, మనం మావయ్య పేరు చెప్పి తప్పించుకోవచ్చు. అయినా ఈ ప్రసాదం పుణ్యమా అని మన ఇంట్లో భోజనం తయారు చేయడం కూడా మానేశాం. ఇక మన ఇంట్లో వాళ్ల సంగతైతే చెప్పనక్కర్లేదు. ఉంటే తింటారు, లేకపోతే బయట తింటారు. ఒక్క మాట అడగరు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడున్న ఒక బిచ్చగాడు అదంతా విన్నాడు. వాడు మనసులో ఇలా అనుకున్నాడు. అయ్య దొంగలారా, నన్ను మాత్రం ఒక్కసారి కంటే ఎక్కువ వెళ్ళకూడదంటారు. మీరు మాత్రం 10 సార్లు వెళ్ళి ప్రసాదం తెచ్చుకుంటారా? మీరు నాకంటే పెద్ద బిచ్చగాళ్ళలా ఉన్నారు. మీ సంగతి రేపు ప్రసాదాలు పెట్టేటప్పుడు చెప్తా. మరుసటి రోజు గుడిలో ప్రసాదం పెట్టే సమయం ఆసన్నమైంది. ఆ రోజు స్పెషల్ దద్దోజనం, పులిహోర. గుడి ఆవరణమంతా గుమగుమలాడిపోతోంది. ఊరి జనం క్యూలో నిలబడ్డారు. తన ప్లాన్ ప్రకారం ఆ బిచ్చగాడు రాంబాబు ప్రసాదం వడ్డించే బకెట్ పక్కనే ఒక మంచి ప్లేస్ చూసుకుని కూర్చున్నాడు. ఈరోజు ఈ అత్తాకోడళ్ళ బండారం బట్టబయలు చేయకపోతే నా పేరు రాంబాబు కాదు, రసగుల్లా అని మార్చుకుంటా. ఇంతలో వసుంధర, అనన్య ఒకసారి ప్రసాదం పెట్టించుకుని తిన్న తర్వాత గుడి వెనక వైపు గోడ దూకి చెట్ల చాటున బట్టలు మార్చుకున్నారు. అమ్మా కోడలా, ఈ రోజు నేను ముసలిదాన్లా నడుస్తాను, నువ్వేమో కుంటిదాన్లా నటించు. ఆ పూజారి గారికి అస్సలు అనుమానం రాకూడదు. ఆ దద్దోజనం ఎంత బాగుందో, ఇంకా అది నా కళ్ళ ముందే మెదులుతోంది. సరే అత్తయ్య, కానీ ఆ బిచ్చగాడు అక్కడే ఉన్నాడు. వాడు మనల్ని గుర్తుపడతాడేమో. ఇందాక ప్రసాదం పెట్టించుకునేటప్పుడు పైనుంచి కింది దాకా అదే మాదిరిగా చూశాడు. వాడి మొహంలే, వాడికి ఆకలి తప్ప వేరే ధ్యాసుండదు. పద పద. వసుంధర తలమీద ఒక ముసుగు వేసుకుని నడుము వంచి కర్ర పట్టుకుని వణుకుతూ క్యూలో వచ్చింది. అయ్యా పుణ్యాత్ముడా, కాస్త ప్రసాదం ఇవ్వు తండ్రి. 3 రోజుల నుంచి పస్తలు, పైగా నడుము నొప్పులు. పూజారి పాపమని ఒక పెద్ద గరిటెడు పులిహోర వేయబోతుంటే పక్కనే ఉన్న బిచ్చగాడు రాంబాబు గట్టిగా దగ్గాడు. అయ్యా పంతులుగారు, ఆవిడ కొంచెం ఎక్కువ వేయండి. పాపం ఆవిడ గొంతు చూస్తుంటే అచ్చమ్మ నూరి పెద్దగారు రాఘవయ్య గారి భార్య గొంతులాగే ఉంది కదా. ఆ దేవుడు ఎన్ని పరీక్షలు పెడతాడో మనుషులకి. ఆ మాటలకు వసుంధర ఉలిక్కిపడింది. వీడు పొగుడుతున్నాడా, సెటర్ వేస్తున్నాడని కంగారుపడి ప్రసాదం తీసుకుని చకచకా నడుము నొప్పి మర్చిపోయి పరిగెత్తింది. బిచ్చగాడు నవ్వుతూ ఇలా అన్నాడు. చూశారా పంతులుగారు, మీ ప్రసాదం మహిమ. ఆమె వచ్చినప్పుడు నడవలేకపోయింది. ప్రసాదం చేతిలో పడగానే పరుగుల రాని పీటి ఉషలా పరిగెత్తింది. ఈసారి అనన్యవంతు కళ్ళజోడు పెట్టుకుని చీర కొంగుని తల చుట్టూ తిప్పి కుంటుకుంటూ వచ్చింది. స్వామి, కాలి నొప్పులు, ఎక్కువసేపు నిలబడలేను. పైగా తిండి తిని 2 రోజులవుతుంది. కాస్త ప్రసాదం పెట్టు స్వామి. అమ్మా, ఏ కాలు నొప్పి తల్లి? కుడికాలా, ఎడమకాలా? అదే, కుడికాలు. కాదు కాదు, ఎడమకాలు. భలే ఉన్నావే తల్లి. క్యూలో వచ్చేటప్పుడు కుడికాలు కుంటుతున్నావు, ప్రసాదం అడిగేటప్పుడు ఎడమకాలు చూపిస్తున్నావు. ఆకలి వేస్తే నొప్పులు కూడా తికమకైపోతాయి పాపం. వేయండి స్వామి, ఈవిడకి ఇంకో గరిటెడు వేయండి. ఆవిడ చేతుకున్న బంగారు గాజులు అచ్చమ్మన రాఘవయ్య గారి కోడలి గాజులాగే ఉన్నాయి. పాపం ఎవరివో దొంగిలించి ఉంటుంది. అనన్న భయంతో వణికిపోతూ, నీకేం తెలుసురా పిచ్చి సన్నాసి, ఇవి పిచ్చిగాజులు అని గొడుక్కుంటూ ప్రసాదం తీసుకుని జారుకుంది. ప్రసాదం తిన్న తర్వాత మళ్ళీ ఇద్దరు చెట్టుచాటుకి వచ్చారు. అత్తయ్య, వాడు మనల్ని కనిపెట్టేశాడేమో. నా గాజుల గురించి మాట్లాడుతున్నాడు. అబ్బే లేదే, వాడేదో వాగుతున్నాడు. ఆయన ఈ దద్దోజనం రుచి ముందు ఆ బిచ్చగాడి మాటలు ఎందుకులే గాని, ఈసారి ఇద్దరం కలిసి వెళ్దాం. నేను గుడ్డిదాన్లా నటిస్తాను, నువ్వు నన్ను నడిపించుకుంటూరా. ఇద్దరూ మారువేషంలో క్యూలో నిలబడ్డారు. వసుంధర గుడ్డిదాన్లా నటిస్తోంది. అనన్య ఆమె చేయి పట్టుకుని నడిపిస్తోంది. వీళ్ళని చూడగానే బిచ్చగాడు లేచి నిలబడి గట్టిగా అరిచాడు. ఓరి దేవుడా, ఎంత అద్భుతం! ఈ గ్రామంలో ఇంత ప్రేమానురాగాలున్నాయా? ఇంకా మనుషుల్లో మానవత్వం మిగిలి ఉందా? చూడండి బాబులారా, ఆ వచ్చే ఇద్దరిని చూడండి. ఒకరేమో మన ఊరి పెద్దగారి భార్యలాగా ఉన్నారు, ఇంకొకరు వాళ్ళ కోడెల్లాగా ఉన్నారు.
వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే పేదవాళ్ల కడుపు నింపడం కోసం వాళ్ళు మారువేషాలు వేసుకొని ఇలా 10 సార్లు క్యూలో నిలబడి ప్రసాదం రుచి చూసి బాగుందో లేదో చెక్ చేస్తున్నారు. ఆహా, ఏమి త్యాగం, ఏమి త్యాగం! జనమంతా ఆశ్చర్యంగా చూస్తుంటే పంతులుగారికి డౌటొచ్చింది. ఏంటి రాంబాబూ, వాళ్ళు నిజంగానే వసుంధరగారు అనన్యగారా? అప్పుడు వసుంధరకి కోపం, భయం రెండూ వచ్చాయి. ఆమె మెల్లగా అనన్యతో ఇలా అంది. వీడు మన పరువు తీసేలా ఉన్నాడు. పద పద పారిపోదాం. కాని వెనకాల జనం తోపులాటలో వాళ్ళు ముందుకు పడ్డారు. సరిగ్గా అదే సమయానికి గుడిగంట మోగించుకుంటూ ఊరి పెద్ద రాఘవయ్య గారు అక్కడికి వచ్చారు. రాఘవయ్య గారిని చూడగానే వసుంధర కంగారు పడిపోయి చేతిలో ఉన్న దద్దోజనం విస్తరిని వెనక్కి దాచేలోపు అది కాస్త పక్కన ఉన్న బిచ్చగాడి మొహం మీద పడింది. అబ్బా, ఎంతైనా పెద్దవారి చేతి ప్రసాదం రుచే వేరు స్వామి. ఎవరు అంత కంగారుగా వెళ్ళిపోతున్నారు? అయినా ప్రసాదమేంటి నీ మొహాన కొట్టారు? అయ్యా ధర్మప్రభువులు, వాళ్ళు సాధారణ మనుషులు కాదు, సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అవతారాలు. వాళ్ళకి కోపం వచ్చినా మొహన ప్రసాదం కొట్టలేదు, ఆశీర్వదించారు. అదీ నా అదృష్టం. అవతారాలా? మన ఊర్లోనా? అవును దొరా, వాళ్ళు మౌనవ్రతంలో ఉన్నారు. నోరు తెరిచి మాట్లాడరు, కేవలం తింటారు. అదే నైవేద్యం స్వీకరిస్తారు. వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తే మీ ఊరి కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ మాటలు వినగానే వసుంధర అనన్య గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నీ ఎంకమ్మ, వీడు మనల్ని ఇరికించేలా ఉన్నాడే అని వసుంధర మనసులో అనుకుంది. రాఘవయ్య భక్తితో చేతులు జోడించి, అమ్మా తల్లులారా అంటూ ముసలివేషంలో ఉన్న భార్య కాళ్లమీద పడబోయాడు. భర్త తన కాళ్లమీద పడితే పాపమని వసుంధర వెనక్కి తగ్గింది. అనన్య కూడా అత్తయ్యని లాగేసింది. బిచ్చగాడు నవ్వాపుకుంటూ ఇలా అన్నాడు. చూశారా దొరా, వాళ్ళకి లౌకిక సుఖాలంటే ఇష్టం లేదు. అసలు వాళ్ళని తాకడానికి ఒప్పుకోవడం లేదు. కాని వాళ్ళ ఆశీర్వాదం మీకు అందాలంటే మీ ఇంట్లో ఈరోజు స్పెషల్గా గారెలు, బూరెలు వండించి పేదవాళ్లకి పెట్టాలి అని వాళ్ళు సైగల ద్వారా నాకు చెప్తున్నారు. ఓహో అలాగా, తప్పకుండా తల్లి, శాంతించు తల్లి. ఈరోజే నా భార్య కోడలి చేత ఇవన్నీ చేపిస్తాను. ఆ మాటలు విన్న వసుంధరకి కోపం నశాణానికి అంటింది. చేతిలో ఉన్న కర్రతో బిచ్చగాణ్ణి కొట్టబోతే అనన్య అడ్డుకుంది. రాఘవయ్య గారు కళ్ళు మూసుకుని దండం పెట్టుకునే గ్యాప్లో ఇద్దరూ పరుగులంకించుకున్నారు. దాన్ని చూసి బిచ్చగాడు నవ్వుకున్నాడు. కళ్ళు తెరిచిన రాఘవయ్య, ఎక్కడ వీళ్ళు అని అడగ్గా బిచ్చగాడు, వాళ్ల దర్శనం మళ్ళీ త్వరలోనే ఉంటుందిలే బాబుగారు అన్నాడు. వసుంధర అనన్య ఇంట్లో ఫ్రెష్గా తయారై హాల్లో సోఫాలో కూలబడ్డారు. అప్పుడే రాఘవయ్య గారు లోపలికొచ్చారు. వసుంధరా, ఈరోజు గుడి దగ్గర ఎంత అద్భుతం జరిగిందో తెలుసా? ఇద్దరు సాధువులు వచ్చారు. ఆ ముసలావిడ కళ్ళలో ఏదో తెలియని తేజస్సు. తేజస్సా నా బోందా, నీచానికి అది ప్రసాదం తినలేకపోయానన్న ఆకలి, ఆరాటం, బాధ. నేను కాళ్ల మీద పడబోతే వద్దని వారించింది. ఎంత సంస్కారం! నువ్వు నా కాళ్ల మీద పడితే నా బతుకు బస్టాండ్ అవుతుందని భయం. అవునా అండి? చాలా గొప్పవాళ్ళయ్యుంటారు. అవును, ఆ బిచ్చగాడు రాంబాబు చెప్పాడు. వాళ్ళకి గారెలంటే ఇష్టమంట. పాపం వాళ్ళ సాధువులకు సేవ చేస్తున్నాడు కాబట్టి వాణ్ణి మన ఇంటికి భోజనానికి పిలిచాను. ఏంటి ఏంటి? ఇద్దరూ షాకయ్యారు. అంతలోనే గుమ్మం దగ్గర భవతీ భిక్షాందేహి, ఆకలి రాజ్యాన్ని ఏలే రారాజును వచ్చాను అంటూ బిచ్చగాడు రాంబాబు వచ్చాడు. రా రాంబాబు, కూర్చో. వసుంధరా, ఇతనికి మంచిగా విస్తరవేసి వడ్డించు. రాఘవయ్య లోపలికి వెళ్ళగానే రాంబాబు కిచెన్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఏమండి పెద్దమ్మగారు, గుడిలో దద్దోజనం మిస్ అయింది కదా అని ఫీల్ అవ్వకండి. మీరు రేపు మళ్ళీ తినొచ్చులే. నేను కూడా మిస్ అయ్యానని బాధపడకుండా మీ చేత గారెలు తినడానికి వచ్చాను. ఒరేయ్, మా ఆయనకి గనక నిజం చెప్తే ముందు నిన్ను ఊతికారేస్తాను. ఆయన నన్ను ఉతుకుతారో లేదో తెలియదు గాని నేను నోరు విప్పితే ఊరి పెద్దగారి భార్యాకోడలు ప్రసాదాల కోసం గెటప్పులు వేస్తున్నారని ఊరంతా దండోర వేయిస్తా. రేపు పేపర్లో హెడ్లైన్ మీదే. వద్దొద్దు బాబుగారు, మీకేం కావాలంటే అది పెడతాం. ప్లీజ్ సైలెంట్గా ఉండండి. అయితే వినండి, నాకు ఉత్త గారెలు వద్దు. నాటుకోడి కూర గారెలు కావాలి. అలాగే వెళ్ళేటప్పుడు స్వీటు కూడా పార్సిల్ కట్టండి. నాటుకోడి కూర అది చెయ్యాలంటే గంట పడుతుందిరా. పర్లేదులేండి, గుడిలో క్యూలో గంటల తరబడి నిలబడగలేనిది ఇక్కడ కూర కోసం గంట వెయిట్ చేయలేనా? మీరు కానివ్వండి. అమ్మా నేనాగారు, కాస్త మంచినీళ్ళివ్వండి. గొంతులో పులిహోర అడ్డుపడినట్టుంది. వసుంధర కోపంగా చూస్తూనే గత్యంతరం లేక కోడిని తీసుకురమ్మని భర్తను పిలిచి చెప్తుంది. చూసావా రాంబాబు, మా ఆవిడకి అన్నదానం అంటే ఎంత ఇష్టమో. అడక్కముందే నీకోసం కోడికూర వండిస్తోంది అంటూ వెళ్తాడు. అత్తాకోడళ్ళు వండి వడ్డించగా రాంబాబు తిని ఇలా అంటాడు. ఆహా, ఏమి రుచి! అత్తాకోడళ్ళ చేతి వంట రుచి! అబ్బో! అతను తిన్న తర్వాత బేవ్ అని తేంపుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజునుంచి ఏదో ఒక వంకతో అతను కావలసిన వాటిని
అత్తాకోడళ్ల చేత వండించుకొని తింటూ ఉంటాడు. వాడు అడిగింది చేయలేక వీళ్ళు తంటాలు పడుతూ ఒకరోజు రాఘవయ్య గారికి నిజం చెప్పేశారు. ఈ విషయం నాకు రాంబాబు ఎప్పుడో చెప్పాడు. మీకు బుద్ధి రావడం కోసం ఇదంతా చేయించాను. ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక తప్పు చేస్తే దానికి ఎంత శిక్ష పడుతుందో, ఒక అబద్ధం చెప్తే ఎన్ని అబద్ధాలాడాలో. అయినా ప్రసాదం ఒకసారి తింటే పుణ్యం వస్తుంది, పదే పదే దొంగతనంగా తింటే రోగం వస్తుంది. రాఘవయ్య చివాట్లు పెట్టడంతో వాళ్ళు క్షమాపణ కోరుకుంటారు. అప్పుడే రాంబాబు వచ్చి నవ్వుకొని మళ్ళీ ఇబ్బంది పెట్టను అంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజునుంచి అత్తాకోడళ్ళు ప్రసాదం ఒక్కసారి తీసుకుంటారు. దాన్ని చూసి రాంబాబు కూడా సంతోషపడతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. వెనకటి రహస్యం. దక్షిణపల్లి అనే గ్రామంలో అక్షరా లక్ష్మి అనే అత్తాకోడళ్ళుండేవాళ్లు. వాళ్ల రెండిళ్ళు కూడా పక్కపక్కనే ఉండేవి. ఎందుకంటే అత్తగారికి సొంతంగా బ్రతకడం అంటేనే ఇష్టం. కోడలు ఎంత మంచిదైనప్పటికీ చిన్న చిన్న మాటలు వస్తే గొడవలవుతాయేమో అన్న కారణంతో ఆమె పక్కని మరో ఇంట్లో ఉండేది. తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు అక్షర తల్లి శాంతమ్మ శుభలేఖలు తీసుకుని కూతురింటికి వస్తుంది. అక్షర ఎంతో సంతోషంతో శుభలేఖను అందుకుంటుంది. ఇక మీ చెల్లెలు పెళ్లి కూడా కుదిరింది కాబట్టి మాకెలాంటి బాధ లేదమ్మా. మొదటి శుభలేఖ అమ్మవారికిచ్చాను. ఈ శుభలేఖ నీకే ఇస్తున్నాను. చాలా సంతోషంగా ఉందమ్మా. అమృత పెళ్లి కూడా అయిపోతుంది. ఇంక మీకు బరువు బాధ్యతలు చాలా వరకు తగ్గుతాయి. ఇంతకీ నాన్నెక్కడా? ఆయన రాలేదా? ఎక్కడమ్మా? ఇద్దరం ఒకే చోటుకు వస్తే ఎలా చెప్పు? చాలామందికి శుభలేఖలివ్వాలి. దగ్గర వాళ్లకు మనమే ఇద్దామనే ఉద్దేశంతో ఇక్కడి దాకా వచ్చాను. పైగా నిన్ను చూసినట్టు కూడా ఉంటుందనొచ్చాను. ఆయనేమో పొరుగురు వెళ్లారు అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే వాళ్ళ అత్తగారు లక్ష్మి అక్కడికి వస్తారు. అమ్మా, మా అత్తగారికి కూడా శుభలేఖిచ్చి పెళ్లికి రమ్మని చెప్పు. ఆ మాట వినగానే శాంతమ్మ చిన్నగా గుసగుసలాడుతూ ఇలా అంటుంది. నీకేమైనా మతిపోయిందా? మీ అత్త విధవరాలు. మీ అత్తకు శుభం లేదు, ఏం లేదు. శుభమా అంటూ పెళ్లి చేయబోతుంటే విధవరాలి చేతిలో పెళ్లి శుభలేఖ పెట్టమంటావేంటి? ఆ మాట అత్తగారి చెవిన పడింది. ఆమె చాలా బాధపడుతుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విధవరాలైతే నీకేమవుతుంది? శుభకార్యమంటే అందరూ సంతోషంగా వచ్చి ఆమెను ఆశీర్వదించడమే. దానికి దీనికి సంబంధమేంటో నాకు అర్థం కావటం లేదు. ఓసే పిచ్చిదనా, పూలు బొట్టు గాజులకు దూరమైన ఆడవాళ్లను మనం కూడా దూరంగానే ఉంచాలి. ఇలాంటి శుభకార్యాల్లో వాళ్ళు చేయి పెడితే అంతా నాశనమవుతుంది. ఆ మాట వినగానే అత్తగారు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చాలు, ఇంకా ఆపమ్మా. నువ్వన్న మాటలు విని మా అత్తగారు వెళ్ళిపోయారు. అసలు ఆడదానికి పూలు బొట్టు గాజులు ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి. భర్తతో వచ్చింది కేవలం మెట్టెలు పసుపు తాడు మాత్రమే. ఆయన ఈ ఆచారాన్ని ఎవరు పెట్టారు? వెనకటి కాలంలో ఎందుకు పెట్టారో నీకు తెలుసా? నాకు తెలియదమ్మా, నువ్వు చెప్పు, వింటాను. శాంతమ్మ ఎటకారంగా అనడంతో అక్షరకు కోపం వచ్చింది. అంత వెటకారం అవసరం లేదమ్మా. వెనకటి కాలంలో ఈ సాంప్రదాయాలు ఎందుకు పెట్టారంటే, స్త్రీ ఇవన్నీ ధరించుకుని బయటకి వెళ్తే చెడు చూపు వల్ల ఆమె హృదయం చెడిపోతుందేమో, లేదా ఎవరైనా ఆమె మనసు మారిస్తే ఆమె తప్పుదారి పడుతుందేమో. అది మెట్టినింటికి పుట్టినింటికి మంచిది కాదని తెల్ల చీర కట్టుకుని ఉండాలని చెప్పారు. అంతేకాని నువ్వు చెప్పేవి ఏమీ జరగవు అని బుద్ధి వచ్చేలాగా మాట్లాడంతో శాంతమ్మ సరే అని చెప్పి అత్తగారింటికి వెళ్లి శుభలేఖ ఇచ్చింది. వదినగారు, నన్ను క్షమించండి. సూటిపూటి మాటలతో మిమ్మల్ని అవమానపరిచాను. నా కూతురు ఇప్పుడు కళ్ళు తెరిపించింది. మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. పెళ్లి కార్యక్రమం అంతా మీ చేతుల మీదే జరగాలి. తప్పకుండా వస్తాను వదినగారు. లక్ష్మి చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత అక్షర తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెళ్లి దగ్గర పడ్డంతో అక్షర పెళ్లి పనుల కోసం ముందే పుట్టింటికి వెళ్ళింది. అక్కడికి వెళ్లి ఇల్లును చూసి ఆశ్చర్యపోయిన అక్షర కంగారుగా లోపలికి వెళ్లి తల్లిని అడిగింది. పెళ్లి పనులు మొదలు పెట్టలేదేంటమ్మా? పనులు పనుల్లాగే ఉన్నాయి. మీరెందుకిలా కూర్చొనున్నారు? వచ్చిందమ్మా, పని కట్టుకొని మరి. పెళ్లి పీటల మీద ఆగిపోయిందని చూడ్డానికొచ్చావా? లేకపోతే మేము ఎలా ఏడుస్తున్నామో చూడ్డానికొచ్చావా? ఏమైంది? పెళ్లి ఆగిపోవడమేంటి? శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే నా చేత విధవరాలికి పెళ్లి శుభలేఖిప్పించావు. ఆ పాపం ఎక్కడ పోతుంది? నేను చెప్పాను కదా, శుభకార్యాల్లో వాళ్ళు చేయి పడితే అంత నాశనమని. చూడక్క, నువ్వు గొప్పలు చెప్పి మీ అత్తయ్యని పెళ్లికి పిలిపించావు. తీరా చూస్తే పెళ్లి కొడుకు వాళ్ళు ఫోన్ చేసి ఈ సంబంధం మాకొద్దు అని చెప్పేశారు.
దీనికి కారణం మీ అత్తయ్యకు ఆహ్వాన శుభలేఖ ఇవ్వటం కాక ఇంకేంటి? శుభకార్యంలో విధవరాలు కలుగచేసుకుంటే ఇలాగే జరుగుతుందని అమ్మ ముందే చెప్పింది. అమృత, సంబంధం ఎందుకు వద్దన్నారో కనీసం అడిగారా? ఎవరో ఏదో అన్నారని మన ఇంట్లో జరిగిన దానికి మా అత్తయ్యను నిందించటం ఎంతవరకు ధర్మం? అప్పుడే లోపలి నుండి అక్షర తండ్రి రాఘవయ్య గారు బయటకు వచ్చి ఇలా అన్నారు. ఆపు అమృత, అనవసరంగా మీ అక్కను ఆ లక్ష్మిగారిని అనకు. అసలు విషయమేంటో తెలుసుకోకుండా నిందలు వేయడం తప్పు. నిజమేంటండి? ఆవిడకు శుభలేఖ ఇచ్చినప్పటి నుండి ఇంట్లో ఏదో ఒక అపశకునం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా పెళ్ళే ఆగిపోయింది. ఇంకా దేనికోసం ఎదురు చూడాలి? నలుగురు ఏమనుకుంటున్నారో తెలుసా? శాంతమ్మ, పెళ్లి ఆగిపోవడానికి కారణం లక్ష్మిగారు కాదు. పెళ్లి కొడుకు వాళ్ల కట్నం దాహం. వాళ్ళ అదనంగా 10 లక్షల కట్నం కావాలని అడిగారు. నేను లేదన్నాను. అందుకే వాళ్ళు సంబంధం వద్దని సాకులు వెతుకుతున్నారు. అంతేకాని ఒక మనిషికి శుభలేఖ ఇవ్వడం వల్ల పెళ్లి ఆగిపోదు. ఆ మాట వినగానే శాంతమ్మ, అమృత ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు. కాని అమృత ఇంకా ఏదో అసంతృప్తితోనే ఉంది. కారణం ఏదైనా కావచ్చు నాన్న, కానీ బయట జనం ఏమనుకుంటారు? ఆ విధవరాలికి శుభలేఖ ఇవ్వటం వల్లే పెళ్లి చెడిపోయిందని అందరూ నవ్వుతారు కదా. అసలు ఆ విషయం జనాలకి ఎలా తెలిసింది? మీ అమ్మ, మీ అక్క గొప్పతనం అందరికీ చెప్పబట్టే కదా. అప్పుడు శభాష్ అన్నవాళ్ళు ఇప్పుడు తిడుతున్నారు. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. అమృత, లోకం ఏమనుకుంటుందో అని భయపడి మనసున్న మనుషుల్ని దూరం చేసుకోవడం కంటే పెద్ద పాపం మరొకటి ఉండదు. అత్తయ్యగారు ఏం తప్పు చేశారు? తన భర్త చనిపోవటం ఆమె తప్ప? మనకి కష్టమొస్తే తోడుండేది ప్రాణం లేని ఆచారాలు కాదు, ప్రాణమున్న మనుషులు. ఆ పెళ్లి కొడుకు వాళ్ళు కేవలం డబ్బు కోసం పెళ్ళాపుకున్నారంటే వాళ్ళు మనకసలు సంబంధమే కాదు. అలాంటి వాళ్ల ఇంటికి నువ్వు వెళ్లకుండా ఉండటమే నిజమైన శుభం. శాంతమ్మ నెమ్మదిగా తలదించుకుంది. అక్షర చెప్పిన దానిలో ఎంత నిజముందో ఆమెకు అర్థమవుతుంది. నాన్నగారు, మీరు అధైర్యపడకండి. గుణమున్న వాళ్లకు కూతుర్నిద్దాం, డబ్బు చూసేవాళ్లకు కాదు. అత్తయ్యగారిని మనం గౌరవంగా పిలిచాం. ఆమె రావాలి. ఆమె దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి అమృత. వెనకటి కాలంలో కట్టుబాట్లు భద్రత కోసం పెట్టారు, కానీ ఇప్పుడవి మనుషుల్ని విడదీయటానికి వాడుతున్నారు. అది తప్పు. రాఘవయ్య గారు గర్వంగా అక్షర వైపు చూశారు. శాంతమ్మ కూడా తన తప్పు తెలుసుకుంది. కాని అమృత బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా, నాన్న, అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టుగానే పెళ్లి జరుగుతుంది. అంతకంటే గొప్ప సంబంధం నేను తీసుకునొస్తాను. మా అత్తగారి మీద నింద వేశారు కదా, ఆ నిందను నేనే తొలగిస్తాను. జనం చేత అత్తగారు చాలా గొప్పవాళ్లని చెప్పేలాగా చేస్తాను అని చెప్పి అక్షర అక్కడ్నుంచి తన ఇంటికెళ్తుంది. ఇంటికెళ్ళి తన భర్త అనిల్కు జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలు చెప్తున్నప్పుడే అత్తగారు వాటన్నింటినీ వింటారు. అనిల్ దాన్ని గమనించి తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నువ్వేం బాధపడకు. నిజంగానే అక్షర చెప్పినట్టుగా ఒక మంచి సంబంధం అదే ముహూర్తానికి జరిగేలా ఆ భగవంతుడే చేస్తాడు. నిజంగా నువ్వు నమ్మే ఆ భగవంతుడుంటే ఇదంతా జరుగుతుంది. నీ మీద నింద పోతుంది. లక్ష్మి ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అనిల్, అక్షర ఇద్దరూ సంబంధాలు చూసే వేటలో పడతారు. పెళ్లిళ్ల పేరాకు చెప్తారు. సమయం చాలా తక్కువగా ఉందని వాళ్ళు బాధపడుతూ ఉండగా లక్ష్మికి ఒక సంబంధం గురించి గుర్తుకొస్తుంది. అబ్బాయి పేరు సురేష్. బాగా చదువుకొని అమెరికాలో స్థిరపడిన కుటుంబం. వాళ్ళు హైదరాబాద్కి తిరిగి వచ్చి పెద్ద కంపెనీలు పెట్టడానికి చూస్తున్నారు అని సురేష్ తల్లి వసంత ఒకసారి చెప్పినట్టు గుర్తుకొచ్చింది. వెంటనే ఆ వివరాల కోసం లక్ష్మి ప్రయత్నిస్తుంది. ఒక పంతులు ద్వారా వసంత వివరాలు తెలుసుకుని తానే స్వయంగా వాళ్ల దగ్గరకు వెళ్తుంది. లక్ష్మిగారు వెళ్లేసరికి వసంతగారు హాల్లో కూర్చుని ఉన్నారు. లక్ష్మిని చూడగానే ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అరే లక్ష్మిగారు, ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి. రండి, కూర్చోండి. హఠాత్తుగా ఇలా వచ్చారు. అంతా కుశలమేనా? అంతా కుశలమే వసంతగారు. మీ అబ్బాయి సురేష్ అమెరికా నుండి వచ్చాడని తెలిసింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విని స్వయంగా మాట్లాడదామని వచ్చాను. అవునండి, సురేష్కి ఇక్కడే సెటిల్ అవ్వాలనుంది. మంచి సంబంధం కోసం చూస్తున్నాం. కానీ ఈ రోజుల్లో గుణమున్న అమ్మాయి దొరకటం కష్టమైపోతుంది. అందరూ కట్నాలు, ఆడంబరాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకే నేను మీ దగ్గరకొచ్చాను. మా వియ్యపురాలి రెండో అమ్మాయి అమృత ఉంది. చాలా పద్ధతైన పిల్ల, విద్యావంతురాలు. అంతకు మించి ఆ కుటుంబం చాలా గౌరవప్రదమైంది. వసంతగారు కాసేపు ఆలోచించి మెల్లగా అసలు విషయం అడిగారు. లక్ష్మిగారు, మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. నేనొక మాట విన్నాను. అమృతకు జరగాల్సిన సంబంధం ఏదో కారణం వల్ల ఆగిపోయిందని ఊర్లో అనుకుంటున్నారు. దానికి కారణమేంటో మీరు చెప్పగలరా? లక్ష్మిగారు క్షణం తడబడ్డారు. కాని ధైర్యంగా నిజం చెప్పాలని నిర్ణయించుకున్నారు.
నిజమే వసంత గారు. సంబంధం ఆగిపోయిందన్నమాట నిజమే. కానీ దానికి కారణం అబ్బాయి తరపు వారి కట్నదాహం. పైగా ఆ పెళ్లి పనుల్లో నాలాంటి విధవరాలు చేయి పెట్టిందని, అందుకే పెళ్లాగిపోయిందని ఊర్లో వాళ్ళు మా వియ్యపురాలు కూడా మొదట భావించారు. నా నీడ పడితేనే అపశకునమని నన్ను నిందించారు. ఆ మాట వినగానే వసంతగారు ఒక్కసారిగా గంభీరంగా మారిపోయారు. నేను దురదృష్టవంతురాలని నన్ను అందరూ దూరం పెడుతున్నారు. కానీ నా కోడలు అక్షర మాత్రం అలా కాదు. మనుషుల మనసు ముఖ్యం కానీ ఈ ఆచారాలు కాదు అని పోరాడుతోంది. నా వల్ల ఒక అమ్మాయి జీవితం పాడవకూడదు. అమృత చాలా మంచిది. మీరొక్కసారి అమ్మాయిని చూస్తే మీకే అర్థమవుతుంది. అప్పుడే లోపల నుండి సురేష్ బయటకు వచ్చాడు. వీరు మాట్లాడుతున్న మాటలన్నీ అతను విన్నాడు. అమ్మా, లక్ష్మీ పిన్నిగారు చెప్పింది విన్నావు కదా? భర్త లేని స్త్రీని అపశకునమని పిలిచే ఇరుకైన మనస్తత్వం ఉన్న వాళ్లకు, ఆడంబరాలు కోరుకునే వాళ్లకు దూరంగా ఉండటమే మంచిది. పిన్నిగారు ఎంత నిజాయితీగా తన పరిస్థితిని వివరించారో చూడు. ఇంతటి సంస్కారమున్న ఆవిడ సిఫార్సు చేస్తున్నారంటే ఆ అమ్మాయి కూడా అంతే గొప్పగా ఉంటుంది. నాకీ సంబంధం ఇష్టమే. లక్ష్మిగారు, మీరు బాధపడకండి. భర్త లేకపోవడం అనేది ఒక సామాజిక విధి కాదు. అదొక విధి విలాసం. మీ కోడలు అక్షర లాంటి వాళ్లే ఈ సమాజానికి అవసరం. మీరు చెప్పిన సంబంధం మాకు సమ్మతమే. మేము కట్న కానుకలేమీ ఆశించటం లేదు. మాకు కావాల్సింది మీలాంటి మంచి మనుషుల బంధుత్వం అంతే. చాలా కృతజ్ఞతలు వసంత గారు. నా మీదున్న నిందను పోగొట్టడమే కాకుండా ఒక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టారు మీరు. లక్ష్మిగారు వెంటనే అక్షరకి ఫోన్ చేసి విషయం చెప్పారు. అక్షర సంతోషానికి అవధుల్లేవు. వసంతగారు మరియు సురేష్ అదే ముహూర్తానికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. లక్ష్మిగారు గర్వంగా తన వియపురాలి ఇంటికి వెళ్లి ఈ శుభవార్త చెప్పారు. రాఘవయ్య గారు సంబంధం గురించి విని చాలా సంతోషపడ్డారు. సురేష్ కుటుంబం అమృత ఇంటికి రావడం, ఇరు కుటుంబాలు పెళ్లికి సిద్ధమవ్వడం జరిగిపోయాయి. అదే ముహూర్తానికి అంగరంగ వైభవంగా అమృత సురేష్ల పెళ్లి జరిగింది. బంధుమిత్రులందరూ కూడా పెళ్లి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అందరూ శాంతమ్మతో ఇలా అన్నారు. పోతే పోయింది పాడు సంబంధం, ఇప్పుడు అంతకంటే గొప్ప సంబంధం వచ్చింది. ఇదంతా మీ వియ్యపురాలు పుణ్యమా అని అందరూ చెప్తున్నారు. నిజమేనా? అవునండి. అందరూ మా వదినను విధవరాలని అన్నారు. ఎన్నో మాటలు భరించింది. కానీ ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణం ఆమె అని తెలిసి అందరూ ఆవిడ్ని పొగుడుతున్నారు. దేవుడు ఏం చేస్తున్నా మన మంచి కోసమే అని ఇప్పుడు నాకు అర్థమైంది. శాంతమ్మ తన వదిన గురించి గొప్పగా చెప్పడంతో ఆ మాటలు విన్న లక్ష్మి చాలా సంతోషపడింది. కోడలు అక్షర కూడా ఎంతో గర్వపడింది. కొంత సమయానికి అప్పగింతల సమయం మొదలైంది. అప్పగింతలు పూర్తయిన తర్వాత అమృత ఇలా అంది. అత్తయ్య, నేను మిమ్మల్ని చాలా మాటలు అన్నాను. కానీ నాకిప్పుడు ఒక మంచి కుటుంబాన్ని బహుమతిగా ఇచ్చారు. మీ మేలు మర్చిపోలేను. నన్ను క్షమించండి. ఈ సమయంలో క్షమాపణ కంటే ఆశీర్వాదం కోరుకోవాలి. అత్తగారి ఆశీర్వాదం తీసుకో. అమృత అత్తగారి ఆశీర్వాదం తీసుకుని కొత్త ఇంటికి కోడలిగా వెళ్లి సంతోషంగా కాపురం మొదలుపెట్టింది. విధవరాలని పేరు తెచ్చుకున్న లక్ష్మి ఇప్పుడు పెళ్లిళ్ల పేరమ్మగా మారి ఆమె చేతుల మీద ఎన్నో పెళ్లిళ్లు జరిపిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. Ananya Tales